ఒక స్త్రీ లేదంటే ఒక వ్యక్తి నీ హృదయమే అయి ఉండొచ్చు. దేవుడు హృదయం బయట నిలబడి తడుతున్నారంట. అయితే హృదయం తెరవకుండా ఇప్పుడే కాదలే ఆ తర్వాత చూసుకుంది వాడిని నిర్లక్ష్యం చేసిన ఆ హృదయ స్థితిని దాటుకుంటూ దేవుడు వెళ్ళిపోయారండి. ఈరోజు దేవుడు నీకు వాక్యాన్ని ఏ రోజైతే అందించారో, నువ్వు ఎప్పుడైతే జన్మించావో ఆ రోజు నుండే దేవుడు నీ హృదయం తలుపుల బయట నిలబడి నీ హృదయాన్ని తడుతున్నారు. ఎండాకాలం వస్తుంది కదా, దేవుడు ఎండకి ఎండిపోతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు మంచుకు తడిసిపోతున్నారు, వర్షానికి తడిసిపోతున్నారు. కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వా అని దేవుడు నేడు నీ హృదయం బయట ఎన్నో ఏళ్ళ నుండి, నీ వయసు అయితే ఎంత అన్నేళ్ళ నుండి నీ హృదయం బయట నిలబడి తడుతూనే ఉన్నారు. ఈ రోజు నీ హృదయంలోనికి దేవుడిని చేర్చుకోవడానికి నీ హృదయం తలుపులు తెరిస్తేనే దేవుడు నీ హృదయంలోనికి వస్తారు. ఒకవేళ ఇంకా తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్ను దాటి, నీ హృదయాన్ని దాటి వేరే హృదయం దగ్గరికి దేవుడు వెళ్తారు.